గీతం యూనివర్సిటీ అడిగిందేంటి? మా యూనివర్సిటీ ఎక్స్‌పాండ్ జేయడానికి మాకు ఇంత ల్యాండ్ ఎక్స్‌ట్రాగా కావాలి. హ్మ్. మా దగ్గర ఇంత పొజిషన్‌లో ఉందని 2007, 8లో జాయింట్ సర్వేలోనే తేలింది. హ్మ్. హ్మ్. అప్పుడు కలెక్టర్ రికమెండ్ చేసి మాకు ఇచ్చేస్తున్నామని లెటర్ ఇచ్చారు. యెస్. సో, ఇదేదో మేము కబ్జా చేసేసామనేది కాదు కదా! యెస్. గవర్నమెంట్ హాస్ రికగ్నైజ్డ్ మాకిస్తామని చెప్పారు. యెస్. మా దురదృష్టం ఏంటంటే అనేక కారణాల వల్ల ఏ ప్రభుత్వంలోనో క్యాబినెట్ దాకా ఎళ్తది. యెస్. ఎవరో ఎక్కడో అడ్డుకుంటారు. అది హ్మ్. జరగదు. మొన్నే మా క్యాంపస్ ఎనకాల కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌కి ఎంతో హ్మ్. 10, 11 ఎకరాలు హ్మ్. ₹1,00,00,000 పర్ ఎకర్ ఇచ్చారు. మరి విద్యని మీరు ప్రైవేట్ స్కూల్‌లో ప్రోత్సహించి వాళ్ళకి మీరు ల్యాండ్ ఇచ్చినప్పుడు హ్మ్. 43 సంవత్సరాలు, 44 సంవత్సరాల నుంచి ఇక్కడ గీతం ఉంది. ఇప్పుడు ఇక్కడ 15,000 మంది స్టూడెంట్స్ యెస్. ఎలుమ్ని ఉంది. చదువుతున్నారు. ఎలుమ్ని ఉంది గూడా ఇక్కడ ఇక్కడ. 5,000 మంది పనిచేస్తున్నారు ఈ క్యాంపస్. దీనివల్ల ఈ నగరానికి ఎంత జీడీపీ గ్రోత్ వచ్చింది, ఎంత పేరొచ్చింది. హ్మ్. అలాంటి ఒక సంస్థ మీద అట్లాంటి చర్యలు తీసుకోవడం అనేది తప్పకుండా బాధాకరం. ఈ ప్రభుత్వంలో ఏంటంటే చట్టబద్ధంగా ఈ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేసుకోవాలనేది నా ఆలోచన.